నమస్తే డీడీసీ న్యూస్ కి స్వాగతం. కల్వకుర్తి నియోజకవర్గం గట్టు ఇప్పలపల్లి గ్రామంలో కూచిపూడి డ్యాన్స్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలకు ఎంపికైన పూజ నందిని సవ్యలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రేణురెడ్డి విద్యార్థులతో పాటుగా విద్యార్థుల ప్రతిభను వెలికి తీసిన డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ కు సన్మానం చేసి వారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా రేణురెడ్డి మాట్లాడుతూ మా గ్రామం నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరగనున్న సాంస్కృతిక కార్యక్రమాలకు ఎంపిక కావడం ఎంతో సంతోషకరంగా ఉందని, ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చిన్నారుడు ఎంపిక కావడం మా గ్రామానికి ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని, చిన్నారులకు మా వంతు సహాయం ఎప్పుడు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, శెట్టి రాజశేఖర్, కిషన్, వాల్మీకి, దేశముని, రాములు, ఊరుకొండ రామచంద్రి, నరేందర్ గౌడ్, శివగౌడ్, జకుల మల్లేష్, మచ్చిందర్, రాహుల్, పవన్, వాల్మీకి, శిశంకర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మా నుంచి పూర్తి సహకారం వాళ్ళకి అందిస్తామని చెప్పి మాస్టర్ గారికి మా విద్యార్థులకు తెలియజేస్తూ ఎంపికైన విద్యార్థులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గట్టిపల్లి గ్రామం యోజన కాంగ్రెస్ వెళ్ళి మాట్లాడుతున్నా. గట్టిపల్లి గ్రామ జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల నుంచి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధానంలో జరుగుతున్న సాంస్కృతిక పోటీలకు మా ఊరు నుంచి ఎంపికైన విద్యార్థులకు మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా విద్యార్థులు అంత పైకి వెళ్ళి అక్కడ వాళ్ళ ప్రతిభ కనపరచడానికి సహకరించినటువంటి మాస్టర్ గారికి, స్కూల్ మేనేజ్మెంట్ గారికి, అదేవిధంగా అక్కడ పోటీ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా విద్యార్థి పడుతూ ఫీజులు కట్టలేకుండా ఏదో మనం దానికి పోయి ప్రైవేట్ పాఠశాల చదివిన గవర్నమెంట్ పాఠశాలలో కూడా మంచి చదువు ఉంది, మధ్యాహ్న భోజనం ఉన్నది, బుక్స్ ఇస్తున్నారు, డ్రెస్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అవైలబుల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్లో కూడా టీచర్స్ కూడా మంచి ప్రావీణ్యం కలిగిన వాళ్ళే. గవర్నమెంట్ స్కూల్లో చదివి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తున్నాయి కనుక మీరందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో వేసి వీళ్ళని చూస్తూ నందిని, రాజా, పూజ వీళ్ళని చూస్తూ ఇది కూడా కొంచెం మారి గవర్నమెంట్ స్కూల్లో సంఖ్యను పెంచాలని కోరుకుంటూ మరొకసారి దీని ముగ్గురికి అభినందన తెలుపుతూ, అలాగే శేఖర్ మాస్టర్ కూడా సార్ ధన్యవాదాలు మీ అందరికీ ఎప్పుడు ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గవర్నమెంట్ హై స్కూల్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థినీలు కనబడినటువంటి నాట్య మండలికి వెళ్ళి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందినటువంటి ఈ ముగ్గురు కూడా గట్టిపల్లి తరఫున వాళ్ళకు సహకరించడం జరిగింది. ఇంకో ముందు కూడా భవిష్యత్తులో వాళ్ళు ఇక్కడ ఇంకొక శిఖరాలకు ఎగరాలని మా గట్టిపల్లి గ్రామం తరఫున అందరం కూడా వాళ్ళకు కృషి చేసి శేఖర్ మాస్టర్ గారికి వాళ్ళందరూ కూడా మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాం. గ్రామం గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల నుంచి శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకు ఎంపికైనటువంటి ఈ గ్రామ అమ్మాయిలు శ్రావ్య, పూజ, నందిని వీరికి మీరు పోయినందుకు కంగ్రాచులేషన్ చెప్తూ ఈ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైనా సరే ఇప్పుడు కూడా వీరు వెళ్ళడానికి ముగ్గురికి ఆర్థికంగా కూడా సహాయం చేస్తూ రేపు కూడా ఎక్కడైనా సరే నృత్య పోటీలకు పోతే సాంస్కృతిక కార్యక్రమాలకు కానీ జరిగినట్టు నా వంతు సాయంగా నేను సహాయం చేస్తూ మీకు ఎప్పుడు వెన్నుదండుగా ఉండి మీకు సహకారం అందిస్తానని కోరుకుంటూ, అలాగే మా అమ్మాయిలని ఈ గ్రామం నుంచి వాళ్ళ నైపుణ్యతను బయటకు వెలికించినటువంటి మా మాస్టర్ శేఖర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. వారిని కూడా అభినందిస్తున్నాం. ఇలాగే ఇంకా వీరితో పాటు ప్రైవేటు పాఠశాలకు దీనిగా గవర్నమెంట్ పాఠశాలలో చాలా మంచిగా చేస్తుంది కనుక నాదొక చిన్న కోరిక ఏంటంటే, ఎవరైనా తల్లిదండ్రులు